ఇక వివరాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ ఆపటానికి పాకిస్తాన్ పడ్డ ఆపసోపాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట విరుచుకుపడగా భారత్ దాడులను ఆపటానికి పాకిస్తాన్ భారీగానే లూబియింగ్కు పాల్పడిన ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయి. సంక్షోభ సమయంలో దాదాపు 60 సార్లు అమెరికన్ సీనియర్ అధికారులను పాకిస్తాన్ సంప్రదించినట్లు అమెరికా విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ చట్టం ఫరా కింద విడుదలైన పత్రాల ద్వారా బయటపడింది. ఇందుకోసం 6 అమెరికన్ లాబియింగ్ సంస్థలపై పాకిస్తాన్ సుమారు 45 కోట్లు ఖర్చు చేసిందని ఎఫ్ఆర్ఏ నివేదికలో వెల్లడైంది. ఇక మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, దాదాపు మనకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒకవైపు అంటే దాదాపు గత కొన్నిసార్లు కూడా మేమే గెలిచాము ఆపరేషన్ సింధూర్ లో అంటూ పాకిస్తాన్ ఏదైతే కాళ్ళబేరానికి భారతే వచ్చింది మేము ఒప్పుకోలేదు అంటూ కూడా చెప్పినటువంటి చాలా సందర్భాలుంది. కానీ ఈ రోజు చాలా కీలకమైనటువంటి అమెరికా విదేశీ ఏజెన్సీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చట్టం ఫారా ఒక క్లియర్ అయినటువంటి దాదాపు పాకిస్తాన్ ఎన్నిసార్లు అమెరికాకు ఫోన్ చేసింది, ఎన్నిసార్లు మెయిల్ చేసింది, తర్వాత ఆపరేషన్ సింధూర్ ను ఆపాలంటూ ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో కూడా చర్చలు చేసినటువంటిది చాలా కీలకమైనటువంటి అప్డేట్ను ఫరా ఈరోజు ఏదైతే ఒక కీలకమైనటువంటి అప్డేట్స్ ను విడుదల చేసింది. దాదాపు ఆపరేషన్ సింధూర్ లో 4 రోజుల్లో పాకిస్తాన్ ని ముప్పు తిప్పలు పెట్టి అక్కడ పీఓకే బార్డర్ లో ఏదైతే చాలా మందిని పీఓకే బార్డర్ కి సంబంధించినటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో భారత వైమానిక దళం చూపించినటువంటిది, తర్వాత అక్కడ స్థావరాలను కూడా ధ్వంసం చేసినటువంటిది, ఒకవైపు భారత్ది పై చేయి ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో కొన్ని సందర్భాల్లో మనకు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మునీర్ చాలా సందర్భాల్లో భారత్ ని ఓడించాము అంటూ చాలా పలుమార్లు కూడా వేదికల మీద చెప్పారు. కానీ ఆపరేషన్ సింధూర్ లో ఎవరి కాళ్ళు ఎవరిని పట్టుకున్నారు, అసలు అక్కడ ఓడిపోతున్నాము అన్నటువంటిది ఒకటి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అనేది ఒకటి, దీనిని ఆపాలి అంటే ఈ యుద్ధాన్ని ఆపాలి అంటూ కూడా అమెరికాకు పలుమార్లు కూడా దాదాపు 4 రోజుల్లోనే 60 సార్లు కూడా దాదాపు మెయిల్స్ పెట్టడం, ఫోన్ కాల్ చేయడము, అక్కడ లాబింగ్ చేసేందుకు కూడా కీలకంగా కొన్ని సమస్యలతోటి లాబింగ్ చేసేటటువంటి సమస్యలతోటి 6 అమెరికన్ సంస్థలతోటి దాదాపు దీన్ని కీలకంగా కూడా పనిచేసినటువంటిది కీలకమైనటువంటి ఆధారాలను ఈ రోజు అమెరికాకు సంబంధించినటువంటిది విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ చట్టం ఫారా ఈ రోజు కీలకమైనటువంటి అప్డేట్స్ ను వెల్లడించింది. దాదాపు ఇందులో 6 అమెరికన్ సంస్థలతో లాబింగ్ చేయడం కొరకు కేవలము దాదాపు 4 రోజుల్లోనే 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీనికి సంబంధించినటువంటిది డిఓజే పత్రాలను విడుదల చేసింది. అంటే ఆపరేషన్ సింధూర్ లో 4 నుంచి 5 రోజుల పాటు ఏదైతే దాడులు చేసినటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి అమెరికాలో ఉండేటటువంటి ఏదైతే అటు డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటిది అధికారులతో అనుకోవచ్చు, అక్కడ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులతో సంప్రదింపులు జరపడానికి భారత్ తో ఏదైతే దైత్య సంబంధాన్ని మాట్లాడేందుకు కానీ లాబింగ్ సంబంధించినటువంటి 6 సంస్థలతోటి లాబింగ్ చేసినట్లు డిఓజే కీలకమైనటువంటి అంటే పత్రాలను కూడా విడుదల చేయడము, దానికి కేవలము 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అన్నటువంటిది పూర్తి ఆధారాలతో ఈ రోజు విడుదల చేసింది. దీనిపై ఖచ్చితంగా పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఆధారాలతో సహా కాళ్ళబేరానికి వచ్చినటువంటి పాకిస్తాన్ భారత్ తో చర్చలు జరపండి అంటూ కూడా లాబింగ్ జరిపినటువంటి పాకిస్తాన్ దీనిపై ఎందుకంటే అమెరికానే ఈ రోజు విడుదల చేసినటువంటి ఆధారాలతో ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ భారత్ విజయం సాధించి అసలు అక్కడ ఓడిపోయాము అన్నటువంటిది అమెరికాతో సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా ఇటు ఒక్కసారిగా కూడా భారత్ ఆగిపోయినటువంటిది. కానీ ఇక్కడ ఈ రోజు బయట వచ్చినటువంటి ఏదైతే మనకు డిఓజేకి సంబంధించినటువంటి పత్రాలను చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పుడైనా ఏదైతే కాళ్ళబేరానికి ఎవరు వచ్చారు అన్నటువంటిది పాకిస్తాన్ ఇప్పుడైనా ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.